జ్యోతి జ్యోతి గృహము లేక బాధపడుతున్నాడు. ఎందుకని? నీ ముందుకొచ్చి నీ పేరు పెట్టి నువ్వు దేనికోసము కన్నీరు గారుస్తున్నావో చెప్పినా గాని ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? ఎందుకు నమ్మలేకపోతున్నావమ్మా? ఏం పేరు నీ పేరు? గట్టిగా చప్పట్లు కొట్టాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుడు చచ్చిపోయాడా బ్రతికున్నాడా? బ్రతికే ఉన్నాడా? చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నీకు ఏం కావాలి? ఇల్లు కోసమా? చెప్పు. నేను అప్పుల కోసం ప్రార్థించే కట్టిన గృహం కావాలయ్యా. నేను ఇంటికాడ రాసుకుని వచ్చానయ్యా. నీ కొరకు నేను బ్రతుకుతున్నాను కదయ్యా. కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నమ్ముతున్నవా? నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడని చెప్పమ్మా. నమ్ముతున్నావు? రాసి పెట్టుకో. యేసయ్య నీకు మంచి గృహం ఇయ్యబోతున్నాడు. రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పొందుకో. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. అందరికీ మంచి మంచి గృహాలు ఉన్నాయి యేసయ్య, కానీ నాకు మంచి గృహము లేదేసయ్యా. ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావంట. ప్రభువు చెబుతున్నాడా? నీ పేరు జ్యోతి అంట. నాకు గృహము కావాలేసయ్యా, నాకు ఇస్తావా లేదా? నీ దేవుణ్ణి అడుగుతున్నావంట. అవునా? అవునా? నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. నీ జీవితంలో గొప్ప అద్భుతం, చక్కని గృహాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడండి. యేసయ్య ఉన్నాడయ్యా. యేసయ్య ఉన్నాడా? ఖచ్చితంగా 100% చెప్తున్నాను. ఖచ్చితంగా దేవుడు ఆత్మ ఇక్కడ ఉందండి. రాత్రి తెల్లవారులు కూడా నేను నిద్రపోలేదు. నేను ఎప్పుడు నా సన్నిధికి వెళ్తానా, దేవుడు నాతో మాట్లాడాలని ఎంత అనేక మందికి చెప్పొచ్చాను. నేను నా దేవుడు నాతో మాట్లాడతాడు. పొద్దున్న మా పిల్లలు కూడా అన్నారండి, అమ్మా నువ్వు దేవుని కోసం వెళ్తున్నావంటే గృహం కావాలి అంటే నీకు ఖచ్చితంగా నాతో దేవుడు మాట్లాడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. తండ్రి స్తోత్రం. ఈ బిడ్డ ఆశపడుతున్నటువంటి రీతిగా మీరు చక్కని గృహాన్ని ఇవ్వబోతున్నందుకు వందనాలు. యేసు నామంలో బిడ్డ జీవితంలో ఇంకను గొప్ప అద్భుతం జరుగునుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.